సీక్రెట్ ప్రేమ వ్యవహారంలో మరో కంపెనీ సీఈఓపై వేటు పడింది. ఆఫీసులో విధులు నిర్వహిస్తూ సబార్డినేట్స్తో సంబంధాలు ఏర్పరచుకున్న నెస్లే సీఈఓకు ఉద్వాసన పలికారు. కంపెనీ నియమాలకు విరుద్ధంగా సీఈఓ లారెంట్ పనిచేసినట్లు యాజమాన్యం తెలిపింది. ఆఫీస్లో రొమాంటిక్ వ్యవహారం నడిపిన మరో సీఈఓ కొంప మునిగింది. తన కింది ఉద్యోగినితో సీక్రెట్ రిలేషన్షిప్ పెట్టుకున్నందుకు నెస్లే సీఈఓ లారెంట్ ఫ్లెక్సీని సంస్థ విధుల నుంచి తొలగించింది. ఈ వ్యవహారంపై అంతర్గత దర్యాప్తు తర్వాత సీఈఓను సాగనంపింది. దీంతో ఆయన తనను సంస్థ నుంచి తొలగించినట్లు అంగీకరించారు. స్విట్జర్లాండ్ కు చెందిన ఫుడ్ ప్రొడక్ట్ కంపెనీ నెస్లేకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అలాంటి కంపెనీని నడపడంతో పాటు ఉద్యోగులను సక్రమంగా నడిపించడంలో సీఈఓ కీలకంగా వ్యవహరిస్తారు. అలాంటి సీఈఓ లారెంట్ ఫ్లెక్సీ కింది స్థాయి ఉద్యోగులకు రొమాంటిక్ రిలేషన్లో ఉన్నట్లు కంపెనీ యాజమాన్యం గుర్తించింది. గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఫ్లెక్సీ ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో అతనిపై కఠిన చర్యలకు నెస్లే కంపెనీ ఉపక్రమించింది. అందులో భాగంగా సబార్డినేట్ తో అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్లు విచారణలో తేలిందని కంపెనీ పేర్కొంది. చైర్మన్ పౌల్ బల్కే నేతృత్వంలో దర్యాప్తు చేయగా నిజమని తేలడంతో నెస్లే కంపెనీ సీఈఓ బాధ్యతల నుంచి తొలగించింది. నెస్లే కంపెనీకి విలువలు బలమైన పునాది అంటూ నెస్లే తన స్టేట్మెంట్ లో చెప్పింది. ఇన్నాళ్లు సేవ చేసినందుకు లారెంట్ కు థ్యాంక్ యూ చెబుతున్నట్లు బల్కే ప్రకటనలో వెల్లడించారు. 1986లో నెస్లే కంపెనీలో చేరిన లారెంట్ ఫ్లెక్సీ కంపెనీలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో యూరోపియన్ ఆపరేషన్స్ కు విధులు నిర్వహించిన ఆయన కొన్నేళ్ల క్రితం సీఈఓగా ప్రమోషన్ రాకముందు లాటిన్ అమెరికా డివిజన్ కు హెడ్ గా పనిచేశారు. అయితే పనిచేసిన ప్రతి ప్రాంతంలో రహస్య ప్రేమ బంధాలు నెరపడంలో సిద్ధహస్తుడనే ఆరోపణలు లారెంట్ పై ఉన్నాయి. ప్రేమ బంధాలు శృతిమించడంతో పాటు కంపెనీ నష్టాల్లో కొనసాగుతూ ఉండడంతో నెస్లే కంపెనీ అతన్ని తొలగించింది. లారెంట్ ఫ్లెక్సీ స్థానంలో నూతన సీఈఓగా నెస్ప్రెసోను నియమిస్తున్నట్లు నెస్లే కంపెనీ ప్రకటించింది. ఇటీవలే ఆస్ట్రానమర్ సీఈఓ యాండీ బ్రయన్ ఇదే రీతిలో తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. ఓ మ్యూజిక్ కాన్సర్టులో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అడ్మిన్ ను కౌగిలించుకున్న సమయంలో స్టేడియంలో కెమెరా కంటికి చిక్కారు. దీంతో వెంటనే కంపెనీ సీఈఓగా బాధ్యతల నుంచి తొలగించింది. అదే తరహాలో నెస్లే సీఈఓ వివాహేతర సంబంధాలు కొనసాగించడంతో ఉద్యోగం ఊడిపోయింది.